రా సుధీర్. మరికొద్ది సేపట్లో తూర్పు గోదావరి జిల్లా జట్టుకి సకినేటిపల్లి జట్టుకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రిఫరీ రెండు టీముల కెప్టెన్ ని టాస్ కి ఇన్వైట్ చేశాడు. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారు. హెడ్. హెడ్. ఏం కావాలి? మాకి కోట్ కావాలి. ఓకే. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ సీను టాస్ గెలిచి గ్రౌండ్ తీసుకున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, మనం గెలవడం కన్ఫర్మ్. మన గెలుపుతో లైఫ్ లో ఇంకోసారి వాళ్ళ ఫుట్బాల్ ని టచ్ చేయకూడదు. నేను మీకు ఎలా ఆడాలో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకు గెలవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న ఆట పడిన కష్టం ఈ రోజు కోసమే. ఈ రోజు మీరు గెలిచారా ఇంక జీవితంలో మీకు ఓటమి ఉండదు. సో మీరు గెలవడం కోసం ఆడాలి, సరేనా? మాస్టర్, ఆట ఎంతసేపు ఉంటుందండి? పేకాట్లాగా రోజులు ఉండదు. మొత్తం గంటన్నర. 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 45 నిమిషాలు సెకండ్ హాఫ్, మధ్యలో 10 నిమిషాలు బ్రేక్. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆట మొదలైన కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 1-1. నేను అనుకున్న దానికంటే బాగా ఆడుతుంది సకినేటిపల్లి టీం. ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా మనం ఈ గేమ్ ఓడిపోతాం. ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం. పండుని దిక్కుండా చేయొచ్చు. వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు. వాళ్ళ నాన్నతోనే మాట్లాడతాను. అవునా? అయితే వెళ్ళి మాట్లాడు. Come on, Gopal. Go. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా జట్టు వాళ్ళు బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు. గోల్! ఇప్పుడు స్కోరు 2-1. పాస్. సకినేటిపల్లి జట్టు గోల్ కీపర్ బంతి ఆపే ప్రయత్నంలో గాయపడటంతో జిల్లా జట్టు ప్లేయర్ సునాయాసంగా గోల్ చేయగలిగాడు. అబ్బా! తూర్పు
తూర్పుగోదావరి జిల్లా జట్టు సకినేటిపల్లి జట్టు మీద పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు స్కోర్ 3-1. ఏంటి పిలిచావు? మీకు మీ అబ్బాయి డిస్ట్రిక్ట్ టీంలో ఆడి మీ పరువు నిలబెట్టాలందా లేదా? ఎందుకు లేదు? అందుకోసమే కదా వాడు అంత కష్టపడి ఆడుతుంది. ఆ టీంలో ఎంత ఆడినా ఉపయోగం లేదు. చూశారుగా, స్కోర్ 3-1. గ్యారంటీగా మా టీం మీద మీ టీం ఓడిపోతుంది. దాంతో మీ పరువు పోతుంది. మీ వాడికి డిస్ట్రిక్ట్ టీంలో ఆడే ఛాన్స్ కూడా పోతుంది. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెకండ్ హాఫ్లో మీ వాడిని ఆడకుండా కూర్చోబెట్టండి. మా కోచ్తో చెప్పి మీ టీం ఓడిపోయినా కూడా మీ వాడిని డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ చేస్తాం. ఆలోచించుకోండి. ఆటలో మొదటి 45 నిమిషాలు అయిపోయాయి. జిల్లా జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది. వెల్డన్ బాయ్స్, ఇలాగే ఆడితే సెకండ్ హాఫ్ కూడా మందే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందని మీరు అందరూ ఇలా ఉన్నారు? మీరు అనుకున్నట్టు మేము ఆడలేకపోయాం మాస్టర్. అవును మాస్టర్, మనం ఓడిపోతామని చాలా భయంగా ఉంది మాస్టర్. చూడండి, ఓటమి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు జీవితంలో గెలవలేడు. గెలిచేవాడు ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించడు. అయినా గెలిపోవటములు గ్రౌండ్లో ఉండవు, మన మైండ్లో ఉంటాయి. గెలవాలని పట్టుదల మీలో ఉండాలి, కానీ మీరు తప్పకుండా గెలుస్తారు. గాయత్రి, ఆ రోజు క్లాస్లో వేమన పద్యం చెప్పావు, గుర్తుందా? గుర్తుంది మాస్టారు. ఒకసారి చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చెప్పు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగే పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగే పట్టవలయు పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. కమ్ ఆన్ బాయ్స్, మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. రేయ్, ఏంటన్నా? నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళొద్దు, కూర్చో. దేనికి? నీకు డిస్ట్రిక్ట్ ప్లేయర్ గా సెలెక్ట్ అవ్వాలని ఉందా లేదా? ఉంది. అయితే నోరు మూసుకుని అది కాదు నాన్న. కూర్చోమన్నానా? బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఆడండి, చూసుకుని ఆడండి, ఫోకస్ మేస్టారు, చేయండి. మా వాడికి కడుపులో నొప్పి ఉందంటండి, మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాగా? అవును మాస్టారు. అయితే రెస్ట్ తీసుకో. సత్య, నువ్వు వెళ్ళు, కూర్చో. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లో వెనకబడిన సకినేటిపల్లి జట్టు సెకండ్ హాఫ్ ఎలా ఆడుతుందో చూడాలి. అద్భుతంగా గోల్ చేశాడు. స్కోర్ 2-3. come on, shoot. Come on, shoot. Oh, shit. ఇది బాధపడు. పని కాలు పడేరా. అయ్యో నేను నాన్న సీను రా కూర్చో. ఏం కాలేదు కదా? అయ్యో పండు, నువ్వు వెళ్తావా? ఇంకా నొప్పి తగ్గలేదు మాస్టారు. సరే, అది సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. షూట్ చేయరా. జిల్లా జట్టు గోల్
రే నాగు నాగు నెక్ నెక్ బాల్ నెక్. కమాన్ కమాన్. ఏమిటి సార్ బాల్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు? చేతితో టచ్ చేయకుండా ఎలాగైనా తీసుకెళ్లొచ్చు. శబాష్. సకినేటిపల్లి జట్టు నమ్మశక్యం కాని రీతిలో గోల్ చేసింది. ఇప్పుడు స్కోర్ 3-4. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా. మన ఇద్దరిలో ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారా. ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపున పిలవడం ఇప్పుడే జరగాలారా. చా, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉంటారు. ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. నేను వెళ్ళి ఆడతాను మాస్టర్. ఏంట్రా ఆడేది? కడుపు నొప్పుతో ఆడతాను నాన్న, ఆడతాను. నువ్వు చెప్పినట్టు ఆడకుండా డిస్ట్రిక్ట్ టీమ్ లో వచ్చే ప్లేస్ నాకు వద్దు. మాస్టర్ కోసం, ఊరు కోసం నేను ఆడతాను. సూరి వెళ్ళరా. పండు ఎలాగైనా నువ్వు స్కోర్ సరే సమన్ మాస్టర్. చేయాలి. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావో? నా కొడుకు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్టా ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మేస్టారు, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. స్కోర్ సమన్ చేసింది. ఇప్పుడు స్కోర్ 4-4. ప్రెసిడెంట్ గారు, టైం అయ్యేసరికి రెండు టీములు సమానంగా గోల్స్ చేసే కదా, మరి ఏ టీం గెలిచినట్టు? ఆ విషయం ఆ పోస్ట్ మాస్టర్ అడుగు. రెండు టీంలు గోల్ సమానంగా చేశారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మరి అప్పుడు కూడా సమానంగా గోల్స్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్ అంటే అర్థమైంది ఏంట్రా? ఎక్స్ట్రా టైం ఆడతారా? డైరెక్ట్ పెనాల్టీనా? పెనాల్టీ షూట్అవుట్. మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే. బాయ్స్ కమాన్. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూట్అవుట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది, కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదే కిట్టు. తప్పకుండా మాస్టర్. ఇప్పుడు పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు.
చంపేశాడు. ఏయ్ తాతారా, హోటల్లో మిగిలిందంతా నీ కొడుకే పెడుతున్నట్టున్నావు. చూడు గోల్స్ ఆపట్లేదు. అంతా నీ వల్లే. మీ ఓడి చాలా గోల్స్ వదిలేశాడు. ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు, బాల్ ఆపాలరా, మన ఊరి పరువు కాపాడు. ఆపో. సకినేటిపల్లి జట్టుకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్ తో గెలుస్తారు. జగదీష్, శ్రీను బలం రైట్ కిక్, లెఫ్ట్ సైడ్ జంప్ చేయి. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ గోల్ చేసి తన జట్టును అద్భుతంగా గెలిపించాడు. ఒరే కోచ్, మీరెవరు? తొక్కలో సగిరేడుపల్లికి ఒంగులో ప్రెసిడెంట్. చూసావుగా మా సగిరేడుపల్లి దెబ్బేంటో. ఇంకెప్పుడు నోరు జారకు నాలికొస్తా. ఒరే ఇంకా చూస్తారంట్రా, మన ఊరు పరువు నిలబెట్టిన మన మ్యాచ్ గారిని పైకెత్తండి రా.